2019లో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుతో లేరు. అందుకని ఆయన లౌకికవాది. అప్పుడు అందరూ సమానం, అందరూ ఉండాలి అని లౌకికవాదం పెట్టి పార్టీ కంటెస్ట్ చేసింది. అంటే ఓటు చీల్చేయాలి అని. ఇవాళేమో లౌకికవాది కాదు, ఇవాళ సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వ్యక్తి రోజుకు ఒక అవతారం వేస్తారు. ఎన్ని వేషాలండి! ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క వేషం. ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగినట్టు ఉన్నాయి. 3 ఎన్నికలకు 3 వేషాలు. మరి వచ్చే వేషం ఏం వేస్తాడో నాకు తెలియదు. రకరకాల వేషాలు వేసి మీరు చంద్రబాబు నాయుడికి చెంచగా ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో మీరు ఇవాళ పనిచేస్తున్నారు. దేవుడి పేరుతో రాజకీయం చేసేటటువంటి ఒక నీచమైన పరిస్థితికి మీరు వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని నువ్వు చేస్తున్నావు, మంచిది చెయ్యి. నువ్వు ఆయన పార్ట్నర్స్ కదా, అన్నిట్లోనూ పార్ట్నర్సే, అధికారంలో పార్ట్నర్సే, మరొక విషయంలో కూడా పార్ట్నర్సే. ఏం చేస్తారు నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు 2003లో 1000 కాల మండపాన్ని కూల్చింది ఎవరు? అడగలవా నువ్వు? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నారు కాబట్టి ఆయన అడగవు. అలాగే విజయవాడలో 40కి పైగా గుడులు కూల్చిన ఘనుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. అడగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి. పుష్కరాల్లో, గోదావరి పుష్కరాల్లో, మళ్ళీ వస్తున్నాయి గోదావరి పుష్కరాలు, 29 మంది చనిపోయారు కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రచార ఆర్భాటం వల్ల. అడగగలవా? అడగవు. ఎందుకంటే నువ్వు అడిగింది ఆయన ఇస్తున్నాడు కాబట్టి.